మంగమ్మ, నేను చేసిందంతా తప్పే. ఇంకెప్పుడు నేను అలా చెయ్యను మంగమ్మ. నన్ను నమ్ము. నువ్వు నన్ను నమ్మాలి. ఇంకెవరున్నారే? మా అమ్మ కూడా నన్ను నమ్మట్లేదుగా. ఏడోకు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? నీకు నేనున్నానుగా. ఇంకేం కావాలి నీకు? నువ్వు తాగుడు మానేస్తే బాగుపడేది మన కాపురమే కదా. ఈ ముద్దు నష్టం తాగుడిని మానేసే మామ, అది చాలు నాకు. నేను చెప్పనే, నువ్వే చూస్తావు. నీకిష్టమని వెంకటేశ్వర్లు కొట్టించి బీఫ్ బిర్యానీ తీసుకొచ్చానే, రా తిందాం. సమరా, సమరా, కమటి బాగా. ఇట్స్ మీ డాడీ, కమ్ ఫాస్ట్. మార్నింగ్ బాగా. ఏందబ్బా ఉదయాన్నే చాయ్ కోణం తీసుకొచ్చావు? పెట్టింది, వచ్చి తీసుకో. ఏం గౌతమా, దుకాణం ఏడెట్టారు? ఏం సంగతి? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు మొహం కడుక్కో, మాట్లాడదాం. తీసుకో డాడీ. ఏంది వాట్ మంగమ్మ, ఇంత నిండుగా ఉంటే ఎలా తాగేది? ఏంటే నువ్వు వెళ్ళి రాగి మళ్ళీ తీసుకొని రా పోవే. ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? వెళ్తున్నానులే ఉండు. ఎప్పుడు చూసినా అమ్మాయి మీద అరుస్తూ ఉంటావా? నువ్వు కూర్చోనా? Bloody fella. ఇందా వెళ్ళి 2 సింగిల్ రాగిమాలు పట్టరా. చిల్లర నువ్వు ఉంచేసుకో. చక్కెర ఎక్కువ ఏ చైల్డ్, వేటబుల్ నీతో ఫైట్ చేయాలని ఊగిపోతున్నాడు. బ్లడ్ హెల్ వాడే చెప్పి పంపించాడు. వడిసేయా సమరా, ఆడు స్టేజ్ మీద ఉండగానే ఓడిపోయాడు గీడిపోయాడు అని నాన్న మాట్లాడినావు. పైగా జనం చేత కూడా అనిపించావు. నిన్న రాత్రి అంతా నిద్రపోనిలేదబ్బా. చెప్తే అర్థం కదా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను ఆడితో పోటీ పడాల్సిందే. మెడ్రాస్ లో ఉన్న ప్రతి ఒక్క పరంపర వాడు నన్ను అవమానిస్తున్నాడు. స్టేజ్ మీద వాడిని కొట్టి చంపితే ఈ వేటపులు ఏంటో తెలుస్తుంది. వాడు నీతో తన్నులు తినది మర్చిపోయినట్టున్నాడు. ఇంకోసారి తెక్క తెరిస్తే పోయింది. ఐ నో ప్లాన్ బాగా. అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న వాడిని అవుట్ చేయాలనుకుంటున్నావా? ఏయ్ డాడీ, డాడీ సమరా గురించి నీకు తెలీదా? ఆడు గాని మునుపట్ల మారిపోయాడు అనుకో, అందరిని ఎక్కి తొక్కేసుకుపోతాడు. తేడాగా మాట్లాడుకో. నువ్వు కానీ నువ్వు అన్నావు అనుకో, మొత్తం 5,000 రూపాయలు సంకలో పెట్టి తిరుగుతున్నా. ఈ డబ్బు మొత్తం నీకే. డబ్బులు కానీ ఊపుకుంటూ వచ్చేస్తాననుకున్నావా? అంత లేదు. ఆడుతో ఆట నాకు పెద్ద ఇష్యమేం కాదన్నా. అయితే పోటీకి ఒప్పుకో, అప్పుడు తెలుసుద్ది మీ ఇద్దరులో నిజమైన పోటీగాడు. నీ దమ్మేందో నాకు తెలీదా? దమ్ము బాగా. ఎవరికి దమ్ము లేదంటున్నావు? ఎవరు పెద్ద ఆటగాడో అందరికీ తెలుసు. నేనది ఆడి చూపించాల్సిన అవసరం లేదు. మరి వాడు రాత్రంతా అలా కొట్టాలి ఇలా కొట్టాలని కబుర్లు చెప్పావు. వెళ్ళి కొట్టు. ఇంటికి వచ్చి మరి పిలుస్తున్నారు. అది కాదే, ఇదొక్కటి. ఇంతే చెప్పింది ఎప్పుడున్నావు కనుక. ఏ సమరా, ఇంకెన్నాళ్ళ నెల ఉండిపోతావు నువ్వు? మన రేవు దాటిలో కూడా ఎది గొప్పవాలంటే ఎంత కష్టమో తెలియదా నీకు? నీ వల్ల ఆడ ఎవరికి మొహం చల్లట్లేదబ్బా. మనోళ్ళ కోసమైనా నువ్వు మళ్ళా ఆడాలి. వీడు వస్తాడా? తాగుబోతుందా? ఏదో నా అదృష్టం. నిన్న ఒక్కరోజే నువ్వు తాగల. ఆ ఒక్కరోజే నా ఇల్లు స్వర్గంలా మారింది. అయినా ఆట ఒప్పుకుంటే తాగుడు మానేయాలి. దాని గురించి ఆయన ఒప్పుకోవచ్చుగా. వీడు ఒప్పుకుంటే రంగుడు ఒప్పుకోవాలి కదా చైల్డ్. డాడీ, నేను ఆడతానంటే ఆయన ఒప్పుకొని తీరుతారు. దానికి ఆయన కాచుకొని ఉన్నారు. నువ్వు ఒకడు ఆలస్యం ఎందుకు? అంటే గురుగారిని కలిసేద్దాం. చెప్పండి గురుగారు. రేయ్, నోరు మూసుకుని పోరా, లేకపోతే బూతులు వస్తాయి. సమరా పోటీ చేస్తాడా? వాడు పొట్టాల ఉందో చూసారుగా. ఇలా ఆట వాళ్ళతో పోటీ పడి గెలవాలనుకుంటాడా బ్యాట్ ఏ రంగా, వాట్ ఆర్ టాకింగ్ మ్యాన్? ఇప్పుడు ఎక్కించిన దుమ్ము దులుపుతాడు తెలుసా నీకు? దుమ్ము దులుపుతాడు. నాకు తెలదా ఎవరు ఆడగలరో ఎవరు ఆడలేరో? గ్లాస్ పట్టుకున్న చేతికి గ్లౌజులు తడగాలని చూస్తున్నారా? ఇదేమో కత్తి తీసుకుని పొడవడం అనుకున్నారా? కత్తి ఎప్పుడు లేపినా నరకచ్చు, కానీ బాక్సింగ్ అలా కాదు. వాడు ఏ రోజైతే కత్తి చేత పట్టాడో ఆ రోజే బాక్సింగ్ ఆడి అర్హత కోల్పోయాడు. గురుజీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పు చేస్తే సరి చేసుకోకూడదా? అది ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా? ఆడు గతం మర్చిపోయి బయటపడి మారిపోవాలని చూస్తుంటే ఏంది గురుజీ మీరు? నేను కోరుకునేది అదేరా. వాళ్ళమ్మ బాక్సింగ్ ముద్దని పదే మొత్తుకుంటుంటే వాడు అదే పట్టుకుని వేలాడుతున్నాడు. ఇప్పుడేంది బాగుపడాలి అంతేగా? కత్తిని కింద పడేసి పొలం పల్లెగలమని చెప్పు. నేనే చెప్పి పనిపిస్తా. పెళ్ళం పెట్టుకుని చూసుకోమను. అలా చేయకుండా ఏమప్పా సమరా, నీకు చేతులెత్తి మొక్కుతాను. పరంపర పేరు చెడగొట్టు. రంగా, వాట్ ఆర్ డూయింగ్ యు బాగా? వాడిని నమ్ము మ్యాన్. ఊరుకోరా. ఇలా చూడు చంద్ర, అది నా ఆట కదా. నేనే మంచి ఆటగాని తీసుకొస్తా. రే, ఆ కుర్రాడి పేరేంటి? కుమార్ మిల్లు. కుమార్ ఇలా రా. సైడ్ బోర్డులో మంచి ఆటగాడు. నేనే తర్ఫీదు ఇస్తాను. కావాలంటే అడిగి చెప్పు, చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అరే పిల్ల బచ్చగాడాడు. ఆడు నాడిస్తావు, సమరాన్ని నాడినివ్వా? ఇలా చిన్న చూపు చూస్తే నన్ను బాక్సింగ్ నుంచి దూరం పెట్టేశావు. ఇప్పుడు సమరాన్ని పుట్టుగా నాగించేస్తావా? ఇంకొక మాట మాట్లాడు. ఇదంతా నీ వల్ల జరిగింది. ఎంత బుద్ధిగా ఉండేవాడాడు. ఆయన తయారు చేసి ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నావా? ఇలా చూడు సమరా, ఈ దుష్టుని వదిలేసి దూరంగా పో.
లేదా నీ జీవితం సంఖ్య ఆగిపోద్ది. ఆడు సంటి పిల్లాడు మరి నేను చెప్తున్నాను చేస్తున్నాడంటావా అందరి జీవితాలు నీ చేతులతో ముంచే ఈ చుట్టుపక్కల నువ్వు చెప్పిందಲ್ಲ చట్టమా ఇగో వీరా ఆలోచించి మాట్లాడు. ఈడున్న పరిస్థితికి ఏటపుల్ని ఏం చేయలేడు. చూడు చంద్ర, ఇవన్నీ జరిగే పనులు కావు. వచ్చిందారనే ఏం జరిగే పని కాదు, నమ్మకమే జీవితం. సమరా నువ్వు దిగి చూసుకుందాం. ఈ ముసలోళ్ళు ఇలాగే మాడతారు. నేనుంటాను నీ వెనక. అయ్యో దయచేసి ఇది ఇంతటితో వదిలేండి అయ్యా. ఇవన్నీ జరిగే పనులు కాదు కానీ నాకెందుకు ఈ పంచాయతీ. నేను వెళ్ళి ఆడపులకి చెప్పేస్తా. సమర భయపడుతున్నాడు, గురుగారు కూడా భయపడుతున్నారు. ఎక్కడ స్టేజ్ మీద సమర సస్తాడని పరంపర అంతా భయపడుతుందని. ప్రతిసారి మిమ్మల్ని నమ్ముకుని ఆటెట్టుకుని మధ్యలో నేను సంకనాకి అన్నా, పోవాలా? ఆగన్నా. ఏ గురూజీ నన్ను నమ్మి స్టేజ్ ఎక్కించారో ఆయనే నేను ఇప్పుడు పనికిరాను అనుకుంటున్నారు. నా ఒళ్ళు ఇప్పుడు మారుండొచ్చేమో, కానీ నా బుద్ధిలో ఉన్న కసి ఇంకా అలాగే ఉంది. మా అమ్మ ఆశపడ్డ కొడుకుని కాలేకపోయాను, నా పెళ్ళం ఆశపడ్డ మొగుణ్ణి కాలేకపోయాను. ఈరోజు నా గురూజీ ఆశపడ్డ శిష్యుడుగాను లేను. మరి నేను ఎవరినిరా? నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. పోయి చెప్పన్నా, నేనెవరో నిరూపించుకోవాల్సిన సమయం ఇది. నేను ఆడతా. నువ్వు రావే రా సమరా, చాలా రోజులైంది కదా. ఎక్కువ మాట్లాడు రోజు. నా వాడి గురించి నీకు ఎందుకు వచ్చింది మంజుడు? టైం అవుతుంది. ఓయా నీకు చావు మూడిందిరా. ఇలాంటి ఒక్క ఆటకేలో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. నా చేతిలోనే నీకు చావు రాసి పెట్టింది. ఒక్క ఆట ఆడుతూ వేటపులే ఆడిని పరంపరలోకి చేర్చుకొని రంగే ఊరు చెప్పారు కదా. నీకు ఆడడానికి ఇంకో మనిషి లేడా ఏంటి? ఇదిగో ఏడబోలే, కావాలంటే రావుడితో మళ్ళీ పనులు దిగో. సార్ పట్ట పనులు చేయడానికి ఆ సమర ఆడాలా? ఇంకేంటయ్యా, పరంపర వాళ్ళం మేము ఇంతమంది చెప్తున్నాం కదా, ఆట ఆపేయండి. ఏమంటారా? ఇవన్నీ జరిగే పనులు కాదులే. ఏయ్, మధ్యలో ఎలా ఆపమంటావు? అంతమంది ముందు వాడు నన్నే అవమానిస్తాడా? ఇదిగో చూడు, వాడు మళ్ళీ బాక్సింగ్ అంటూ రాకూడదు. దాసా ఆ విషయం ఏదో ఆయన వచ్చి చెప్పమను. ఇది ఒక బతికేనా? ఒకని గేమ్ ఆడనివ్వకుండా ఆపడానికి ఎగేసుకుంటూ వచ్చారు ఓల్డ్ బగర్స్. సమరా వస్తాడు, ఆడుతాడు. ఏ వేటపులే, సమరా విల్ సీ ఇన్ ద రింగ్ మ్యాన్. డాడీ, నీ మేలు మర్చిపోలేను. నన్ను కాపాడవయ్యా. ఈ పోటీ జరుగుద్ది. ఆట రోజు అందరూ రింగ్ కాడికి వచ్చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళకి ఎన్నో రకాలుగా రచ్చ చెప్పా, కానీ ఇని చేస్తేగా. నన్ను అడిగితే ఆ సమరాగాడిని ఆడినివ్వాలన్నా, అప్పుడే ఆ వేటపులి గాడి దగ్గర ఈ సత్తా తెలుసుద్ది. ఆడ్నుంచి నువ్వు పక్క నుండి సపోర్ట్ కొడుతుంటే నన్ను నాకుంటూ కూర్చోవాలి, అంతేనా? ఏయ్, ఈ గాయాన్ని మర్చిపోయావా? నీ మావ కోసం నువ్వేం చేసావురా? నీ జీవితం కోసం నేను ఎంత ఆరాటపడ్డాను. ఎన్నో మంత్రములు చేసి ఆ వేటపులతో పోటీకి ఏర్పాటు చేస్తే నువ్వేమో ఓడిపోయి నా పరువు తీసి వాడు ఆడటానికి అవకాశం ఇస్తావా? వాడు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదురా. రే, చివరిగా ఒక మాట చెప్తున్నా, ఆడిని కొట్టి అందరి ముందు చేతకాని వాడని నిరూపించు. ఆ దమ్ము నీకుందా? ఉందా? ఏం నాగయ్య నువ్వు ఊరికే పశువుని కసురు. అంతే, 1 2 3 విసుగొట్టు. 1 2 3 విసుగొట్టు. మన ఇంటి కాడికి వచ్చి ఆడొచ్చు కదా. ఏ తిన్న దెబ్బలు సరిపోలేదా? నిజమే, మా అమ్మ నన్ను అందుకే కనిపారేసింది కదా ఊళ్ళో వాళ్ళతో తన్నులు తినడానికి. రా నువ్వు తందుగాని. అలా కానీ రామా, కానీ మీ ఇంటికి ఆడొద్దు, మన చోటుకు వచ్చేస్తే ఇక్కడ చాలా మందికి నిరూపించాలిగా. ఏం సమరా? అయితే మంచిదే, వచ్చేస్తా. ఎందుకు ఆడుతూ పోటీ? సమరా నువ్వు గమనుడువా, అసలే మన పరంపరగాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు. ఇప్పుడు నేను చితక బాదాం అనుకో, అప్పుడే మళ్ళీ మనకి మర్యాద ఇస్తారు. అంతా నాకు తెలుసు. కానీ బా మొదలెట్టు, పంచి 1 2 ఈ మంచిగా చెప్పేది. కొట్టమ్మా.
ఏందే నువ్వు సమరా టైం 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 రాముడు ఏమైంది ఆగు చెప్పేది నీకే ఆగు ఏ వీరా ఎందుకలా రెచ్చుకుంటున్నావు ఏ రాముడు ఆగు, అవతల పో. టైం అయిందని చెప్తున్నానా చెత్త కొట్టరా ఆయన. కొట్టి పడేయ్. కొట్టు ఏ రాముడు అర్థం కదా వెనకెళ్ళు. రేయ్, మోసాలు కదిలిపోతాయి. కొట్టు, కొట్టండి. పట్ట పరంపరకి నువ్వు ఆడకూడదురా. ఆగండి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్ని చిత్తక పాత ఆడుకుంటే ఛీ! లేదు లేదు నువ్వు వెళ్ళు బాబు కానీ ఇప్పుడే చెప్తున్నాను సమరా దయచేసి నువ్వు వేటపులతో ఆడమాకు నీకు బాక్సింగ్ కొంచెం కూడా రావట్లేదు వాళ్ళంతా నేను చూసి ఎలా నవ్వుతున్నాడు చూడు అరువు పోతుందిరా నిన్ను నమ్మి రింగ్ లో దింపాను చూడు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి మా నాన్న అప్పుడే చెప్పాడు ఆడడం నీ వల్ల కాదని ఏ మాట కామాట మా నాన్న మాట వేద వాక్కు ఆయన చెప్పింది చెప్పినట్టే జరుగులా ఇదిగో చూడు సమరా నేను చెప్పింది చక్కగా ఇనుకో ఎన్నిటిని వదిలేసి వచ్చాయి సారాయం కాస్తే డబ్బులు కుప్పలు కుప్పలకు వస్తాయి నాకు నువ్వు తోడుగా ఉండి చూసుకో ఏమంటావు ఏ సమరా, నువ్వు దానికి రా, రాయికి. ఏయ్, ఏయ్, చెప్పింది రా. ఏయ్, ఛీ. ఏయ్, సమరా నాతో వచ్చాయంటే పాప పుట్టాక పుట్టెంటుకలు తీయలేదు ఈసారి మనం వేళాంగని ఏంది సమరా ఏమైంది మాట్లాడమ్మా మాట్లాడమ్మా నాతో మాట్లాడు అమ్మా మళ్ళీ తాగొస్తే ఇంట్లోకి రాని నేను చెప్పేదిగా. ఇంత చెప్పిన పీకలాగా తాగొచ్చి ఎదవేషాలు వేస్తున్నావా మంగమ్మ ఇదేం డ్రింక్ గమ్మనుండాలి నేను ఆ రోజు చెప్పాను తాగలేదు